వరుసల్లో చిన్న నవ్వుతారు. సో, మీరు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నామండి. సార్ తప్పకుండా సార్. మన సినిమా సార్, నేనెందుకు మాట్లాడను. సో ఓయ్! సరే, నీకది ఆనందాన్ని ఇస్తుందంటే కానీ. ఓకే. బచ్చలమల్లి నేను నేను జస్ట్ అలా కథ విన్న దగ్గర నుంచి నా మనసుకు చాలా దగ్గరైన సినిమా. నా క్యారెక్టర్ చాలా బావుంటుంది. నాకు ఇంత మంచి క్యారెక్టర్ రాసిన సుబ్బు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సినిమా గురించి నేను కూడా చాలా మాట్లాడాలి. బట్ ఐ థింక్ వీ విల్ హోల్డ్ ఇట్ ఫర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్. అండ్ వర్కింగ్ విత్ నరేష్ గారు ఏం చెప్పాలి. నేను ఒక 6 నెలలు సంవత్సరం నుంచి మా ఇంట్లో వాళ్ళని ఎలా అయితే రోజు కలుస్తున్నానో అలా నరేష్ గారిని కలుస్తూనే ఉన్నాను. దీనికి ముందు మేము ఆ ఒకటి అడుక్కు చేసాం. ఇప్పుడు బచ్చలమల్లి. ఈ తర్వాత కూడా నెక్స్ట్ ఇమ్మీడియట్గా మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను సార్. లేదా మిమ్మల్ని మిస్ అయిపోతున్నాను నేను మీరు కనబడకపోతే. సో రాజ్యం అనే ఇన్నసెంట్, క్యూట్, క్లీన్, మంచి క్యారెక్టర్ నా కోసం రాశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. ఇందాకే ప్రొడ్యూసర్ గారు వచ్చి చెప్పారు కూడా, ఈ సినిమాతో మీ గ్రాఫ్ చాలా బాగా పెరుగుతుందండి, బాగుంటుంది అని. తదాస్తు అలా అవ్వాలని కోరుకుంటూ డిసెంబర్ 20వ తారీఖు మేము మనస్ఫూర్తిగా తీసిన ఈ సినిమాని మీరు కూడా మనస్ఫూర్తిగా చూసి ఆశీర్వదించాలని, హాయిగా కూర్చొని మీ కథలన్నీ అలా నెమరు వేసుకోవాలని ఒకసారి కుర్చీల్లో కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ అగైన్ ఎవ్రీబడి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు స్పీచ్ అయిపోలేదు, ఎందుకంటే మనం వెయిట్ చేస్తున్న నెక్స్ట్ మన అమృత. ఈ అమ్మాయి కావేరి